ఈ గ్యాప్ అనేది, టార్గెట్ అనేది, ఈ రకమైన ప్రచారాలన్నీ కూడా తప్పు అని చెప్పేసే ఉద్దేశంతోనే ఈరోజు సినిమా ప్రముఖులు పర్టికులర్గా అక్కినేని నాగార్జున ఈ సమావేశంలో ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు కోరుకున్నారు. ఆయన కూడా వచ్చి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమావేశంగానే భావించి దీన్ని ఆయన కూడా వచ్చి ఈ సమావేశంలో పాల్గొనటం, సో ప్రభుత్వ పెద్దలతో రేవంత్ రెడ్డితో ఆయన చర్చల్లో పాల్గొనటం చాలా, అంటే ఇది ఒక ప్రత్యేక అంశంగా చెప్పుకోవచ్చు. చిరంజీవి కూడా వస్తే బాగుండేది, చాలా ప్రాధాన్యత ఇంకా చాలా బాగుండేది అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన రాలేని పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పూర్తి స్థాయిలో ఎఫ్డీసీ చైర్మన్ ఒక ప్రాతినిధ్యంలో ఈ సమావేశం జరుగుతాం కూడా చాలా ఆసక్తికర అంశంగా మనం చెప్పుకోవచ్చు. థియేటర్ ఘటన పైన దీనిపైన ప్రభుత్వానికి సినీ రంగ ప్రముఖులు అయితే ఒక వివరణ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాతనే ఇతర ఎజెండా అంశాలపైన చర్చించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట అయితే చెప్తా ఉన్నారు. ప్రాంతంలో సినీ ప్రముఖులకి రేవంత్ అపాయింట్మెంట్ ఇచ్చారు. నిజానికి గత 2 రోజులుగా కూడా రేవంత్ చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు, వివాదాలు, అనేక రకాల టర్న్లు తీసుకుంటున్న నేపథ్యంలో వీటికి కంప్లీట్గా పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇదే మరికొన్ని రోజులు కొనసాగితే తీవ్రంగా ఇది మరింత చాలా దూరం వెళ్ళే అవకాశం ఉందనే క్రమంలో సినీ ప్రముఖులకి దిల్ రాజు ఆధ్వర్యంలో కొంతమంది లిస్టును ప్రిపేర్ చేయడం జరిగింది. సో అందుబాటులో ఉన్నవారిని తీసుకుని ఈరోజు రేవంత్ అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ ఇక్కడ ఈ బిల్డింగ్లో వాళ్ళందరినీ కూడా సమావేశపరచడం జరిగింది. ప్రధానంగా మనం గమనిస్తే కనుక ఇండస్ట్రీ రేవంత్ సీఎం అయిన తర్వాత నుంచి కూడా చిత్ర పరిశ్రమను ఖచ్చితంగా తాము ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాము. అన్ని రంగాల తరహాలోనే ఈసారి చిత్ర పరిశ్రమను తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో చాలా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు తమ పూర్తి సపోర్టు సహకారం ఉంటుంది అని చెప్పేసి ఆయన సీఎంగా ఎన్నికైన కొద్ది రోజుల తర్వాతే చెప్పడం జరిగింది. సో అదే క్రమంలో నంది అవార్డులు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఆగిపోయిన నంది అవార్డులను మళ్ళీ తిరిగి కొనసాగించాలని చెప్పేసి సినీ ప్రముఖులు కోరిన మీదట వెంటనే గద్దర్ అవార్డుల పేరుతో వాటిని తీసుకొస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అటువైపు నుంచి కోఆర్డినేషన్, సినిమా ప్రముఖుల కోఆర్డినేషన్ ఉండాలి అని చెప్పేసి కోరారు. బట్ అది కాస్త ఆలస్యం అవటం, వాటన్నింటి వెనక కారణాలు ఎఫ్డీసీ చైర్మన్ ఎన్నిక కాబట్టడం. సో ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిని దిల్ రాజును ఆయన పోస్ట్ చేశారు కాబట్టి ఆ పోస్ట్కి ఎన్నిక కాబడ్డారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో సినీ ప్రముఖుల సమావేశం అనేది ఇప్పుడు జరగనుంది. నిజానికి తాను ఎఫ్డీసీ చైర్మన్ అయిన తర్వాత సినీ ప్రముఖులతో సమావేశం ఉంటుందని చెప్పేసి గతంలో దిల్ రాజు చెప్పారు. అయితే అనుకోని ఈ వివాదాలు, ఈ కాంట్రవర్సీస్ అన్నీ రావటం ఇప్పుడు ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో ప్రధానంగా ఇటీవల జరిగిన ముఖ్యమంత్రితో చర్చిస్తున్నారు. కొట్టేసుకో సీఎంను క్యాప్చర్ చేయాలరా నువ్వు బాబు.